హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దాల్చా లేదా కట్ట చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం పులావ్ బిర్యానీలోకి ఎప్పుడు మసాలా కర్రీ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈసారి దాల్చా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దాల్చాని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ దాల్చా మనకు ప్రత్యేకంగా బగారా రైస్, పులావ్, బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దాల్చా చేసుకోవడానికి 100 గ్రాముల పచ్చిశనగపప్పును 3-4 సార్లు బాగా కడిగి అరగంట సేపు నీళ్లలో నానబెట్టుకోవాలి. తరువాత పచ్చిశనగపప్పును కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకోవాలి. తరువాత ఒక యాలుక్కాయ, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పచ్చిశనగపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు పచ్చిశనగపప్పును చల్లారనివ్వాలి. పచ్చిశనగపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. తరువాత దాల్చాలోకి 150 గ్రాముల సొరకాయను పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక టమాటా, తరువాత 2 వంకాయలను ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. తరువాత 3 పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో వంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 3-4 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 3-4 నిమిషాల తర్వాత వంకాయ, సొరకాయ ఈ విధంగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా అంతా కూరగాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పావు కట్ట కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోతుంది. ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్, 2 గ్లాసుల నీళ్లను మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తొలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు దాల్చా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లను పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దాల్చాను 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 20 నిమిషాల తర్వాత దాల్చా మనకు ఈ విధంగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇంకొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా దాల్చా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దాల్చాను పులావ్, బగారా రైస్, బిర్యానీలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే దాల్చా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.